వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్క ఉపాసన పిల్లల కోసం లావణ్య చేసిన పనికి మాత్రం ప్రస్తుతం చెర్రీ అండ్ ఉపాసన ఇద్దరు షాక్ అయినట్టుగా తెలుస్తున్నారు. అయితే కత్తి దూసిన లావణ్య అంటూ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ లైన్ విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో అక్క ఉపాసన కోసం కత్తి దూసిన త్రిపాఠి అంటూ ఇప్పుడు ప్రస్తుతం అదే వార్త వైరల్గా మారుతుంది. ఒక పక్కన చెర్రీ గారు, ఉపాసన గారు షాక్ అయినట్టుగా తెలుస్తుంది. వాస్తవాలు ఏంటండి? మీ అభిప్రాయం ఏంటి ఈ లైన్ పైన? లేకపోతే మీరేం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి. మనందరికి తెలుసు, నిన్న మొన్న నుంచి మనం అందరం చెప్పుకుంది మెగాస్టార్కు మరో తరం వారసుడు వచ్చాడు అని చెప్పుకున్నాం. తప్పేం లేదుగా దాంట్లో. వారసుడే. అబ్బాయి అయిన వారసుడే, అమ్మాయి అయిన వారసులే. సహజంగా ఎవరికైనా ఈ లోకం తీరైతే అబ్బాయి అయితే గోత్రనామాలు అవన్నీ ఇంటి పేరు కూడా తీసుకుంటాడు కాబట్టి ఇంకా వారసుడిగానే గుర్తిస్తారు ఆయన్ని. తప్పేం లేదు, వారసుడు వచ్చాడు. అంత మాత్రాన ఆ కూతురు ఏదో చేస్తున్నట్టు కాదు కదా. కానీ చిరంజీవి గారి ఇంట్లో నిన్న రామ్ చరణ్ గారికి కవల పిల్లలు పుట్టడం, మొదటేమో అమ్మాయి ఎలాగుంది, ఇప్పుడు రెండోసారి ఒక అబ్బాయి అమ్మాయి పుట్టడంతో సంబరాలు చేసుకున్నారు. ఎవరైనా చేసుకుంటారు. చేసుకున్న దాన్ని ట్రోలర్స్ బాగా విమర్శిస్తున్నారు. పని పాట లేని వాళ్ళు కొందరు కొన్ని వాదాలు సృష్టించే వాళ్ళు, వారసుడు అంటే మగాడు పుడితే ఇట్లా చేస్తారా, గతంలో కూడా ఏదో మాట్లాడారంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. బాగా అది ఎట్లా విమర్శలు అయితే తీరా మనోవేదన గురి చేసేటువంటి ట్రోలింగ్ కూడా చేస్తూ ఉంటే పాపం చిరంజీవి ఫ్యామిలీ గారు, అంటే చిరంజీవి ఇంట్లో నుంచి కదా ఎవరు ఏమనలే. కానీ లావణ్య త్రిపాఠి హీరోయిన్, అంటే ఇప్పుడు ఉపాసన గారికి సిస్టర్. సో ఆమె మాత్రం కౌంటర్ ఇచ్చేసింది. మీరు ఏమనుకుంటున్నారు, అనవసర విషయాల్లో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు, అసలు చిరంజీవి గారి గురించి మీకేం తెలుసు, అమ్మాయిని ఎంత బాగా, అంటే మొదటి అమ్మాయిని ఎంత బాగా చూసుకున్నారు, ఇప్పటికైనా చూసుకుంటారు, ఆ అమ్మాయి అందరినీ కూడా బాగా చూసుకుంటాడు, ఏమి తెలియకుండా మీరేదో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారంటూ కూడా కౌంటర్ ఇచ్చేసింది. మంచిగానే, అంటే ఆ ట్రోలర్కి మంచి గడ్డి పెట్టిందని చెప్పొచ్చు. నిజంగా కూడా నేను ఏమంటున్నానంటే, ఎవరికైనా ఆనందం ఉంటుంది, ఎవరికైనా. ఇప్పుడు నువ్వు దోశ తింటా, నువ్వు ఇష్టంగా అంటే నువ్వు ఇడ్లీ తినవు, ఇడ్లీ బారేస్తావని అంటామా? అవునా కదా. నాకు చిరంజీవి ఇష్టము అంటే పవన్ కళ్యాణ్ ఇష్టం లేదా, ఆయన ద్వేషిస్తామంటామా? విపరీత అర్థాలు తీయడం, ఇవన్నీ కూడా చదివేస్తూ ఉన్నమతిపోవడం, లేదా పని పాట లేకుండా ఉండడం, ఇవన్నీ చేసేవాటి వింతవాదనలు వితండవాదాలు చేసేవాళ్ళ లక్షణాలు. ఆయన ఏదో వారసుడు పుట్టాడో నిజంగా సంతోషపడి తప్పే ఉంది. నీకు అమ్మాయిల విషయంలో వివక్ష చూపించినప్పుడు, దగ్గరటువంటి ఏదో అన్నప్పుడు మేము అనాలి. తన ఇంట్లో ఏదో పిల్లలు పుట్టారు, ట్విన్స్ పుట్టాకని ఆయన ఏదో వేడుకలు చేసుకుంటాను, నువ్వు వేడుకలు చేసుకుంటావా? వేడుకలు చేసుకోకుండా విషాదం కూర్చోమంటారా? ఆయన వేడుక చేసుకోవాలా, విషాదం కూర్చోవాలనేది చిరంజీవి గారి వ్యక్తిగత విషయం, వాళ్ళ కుటుంబ వ్యక్తిగత విషయాల్లో మీరెవరు కామెంట్లు చేయడానికి, మీరెవరు ట్రోల్ చేయడానికి, మీరెవరు మీ వాదాన్ని, మీ మెదల్లో ఉన్న వైద్యాన్ని ఏంటంటే కొందరు వస్తున్నారు రకరకాల వాదనలు, మన పేరు చెప్పకూడదు మనుషులని, లేదంటే ఇంకా ఏదో పౌర హక్కులు, మానవ హక్కులు, ఇంకేదో హక్కులతో వస్తూ ఉంటారు. వింతలేని వాదనలు ముందుకు తీసుకొచ్చి తర్కం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారేమీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలే. తన ఇంట్లో పాప పుట్టింది, తను ఆనందంగా ఉన్నాడు, దానికి ఇదంతా ట్రోల్ చేయడం ఎందుకు? సో ఆయన వెంటనే కౌంటర్ ఎంతో అవతల ట్రోలర్స్ కూడా వాళ్ళ ట్రోల్స్ డిలీట్ చేసేసుకొని అకౌంట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయినట్టు కూడా కొన్ని వార్తలు చదువుతున్నాం. సో అట్లాంటి వాళ్ళు, లావణ్య త్రిపాఠి లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఖండించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు ఎలా ఉండాలో మనవరు డిసైడ్ చేయడానికి అనేది నా సిద్ధాంతం. సో మొత్తం మీద అయితే లావణ్య త్రిపాఠిది ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.